మనలో ముఖ్యంగా ఏంటంటే గెయినప్ చిన్న మొక్క దశలు అంటే ఎర్లీ స్టేజ్లో వాడుకోవాలి. సోదరులు నమస్తే అండి, మీరు చూస్తున్నారు కిసాన్ అగ్రి ఛానల్. ఇప్పుడు మనకి ముఖ్యంగా వేరుశెనగలో మొదటి దశ నుంచి చివరి దశ దాకా మనం పాటించవలసినటువంటి న్యూట్రియంట్స్ మేనేజ్మెంట్ గురించి అయితే ఈ వీడియోలో మీకు క్లుప్తంగా వివరించడం జరుగుతుందండి. ఎందుకంటే మనం వాడేటువంటి పురుగు మందులు, అలాగే తెగుళ్ళు మందులు, అలాగే మనకి రసాయనిక ఎరువులతో పాటు ఈ న్యూట్రియంట్స్ మేనేజ్మెంట్ కూడా మనం పాటించినట్లయితే మనం ఆశించినంత దిగుబడి దాచడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మనకి వేరుశెనగ అనేది 90 నుంచి 100, 110 రోజులు రకరకాల క్రాప్ డ్యూరేషన్స్ అయితే ఉండటం జరుగుతుంది. సో మనకి కాలానుగుణాన్ని బట్టి ఖరీఫ్, రబీ, అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి వేసవిలో కూడా వేరుశెనగ సాగు చేయడం జరుగుతుందండి. కాకపోతే ఏంటంటే మనకి కాలానుగుణంగా మనం మంచి విత్తనాన్ని అయితే ఎన్నుకోవాలండి. ఫస్ట్ సక్సెస్ అనేది మనం ఎన్నుకున్నటువంటి విత్తనాన్ని మంచి విత్తనాన్ని ఎన్నుకుని అలాగే మంచిగా మనం దానికి విత్తన శుద్ధి కూడా చేసుకోవటం ఇంపార్టెంట్ అండి. అలాగే ముఖ్యంగా మనకి వేరుశెనగలో న్యూట్రియంట్స్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే కీలక దశల్లో మనకు కావాల్సినటువంటి పోషకాలను అందించినట్లయితే మొక్క మంచి గ్రోతింగ్ రావటం, అలాగే మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మనకి వేరుశెనగలో వెజిటేటివ్ దశ అంటే చిన్న దశ మొక్క చిన్న దశలో మనం వాడేటటువంటి పోషకాల వల్లే మనకి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకి గెయినప్ అండి, మొదటి దశలో 250 ml చొప్పున కనుక ఈ గెయినప్ కనుక వాడుకున్నట్లయితే మనకు మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుందండి. ఇదేంటంటే మొక్కకు కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ అండి. మనకి ఐరన్, జింకు ఇవి వాటితో పాటు మొక్కకి కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ మనకి మొక్క ఉత్పత్తి చేసుకోవడానికి ఈ గెయినప్ అనేది ఈ వేరుశెనగకి మొదటి దశలో ఉపయోగపడుతుందండి. ఇది 15 నుంచి 20 రోజుల దశలో కనుక మనం వాడేటువంటి పురుగు మందులు, అలాగే తెగులు మందులతో కనుక మనం వాడుకున్నట్లయితే మొక్క మంచి గ్రీనిష్ రావడం జరుగుతుంది. అలాగే పత్రహరితం బాగా ఆహారాన్ని ఉత్పత్తి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే నెక్స్ట్ దశలో మనకి పూత అనేది 30 రోజుల నుంచి 35 రోజులు ఈ దశలో మనకి పూత అనేది రావడం జరుగుతుందండి. ఈ పూత దశలో మనకి ఏంటంటే హార్వెస్టర్ అండి. ఈ హార్వెస్టర్ని వాడుకోవటం వల్ల ఏంటంటే ముఖ్యంగా ఈ పూత అంటే ఫ్లవరింగ్ రావటం, అలాగే మొక్కలో కావాల్సినటువంటి శాఖీయ ఉత్పత్తి, అలాగే మనకి ఏదైతే ఈ ముళ్ళు దిగటం బాగా రావటం జరుగుతుంది. అలాగే ఈ పూత అనేది ఎప్పుడైతే బాగా ఫ్లవరింగ్ బాగా రావటంలో అది మనకి దిగుబడి మీద ప్రభావం చూపిస్తుంది. సో ఈ ఫ్లవరింగ్ అనేది ఈ పూత బాగా రావటం, అలాగే ఈ బోడ దిగటంలో కూడా కీలక పాత్ర అనేది ఈ హార్వెస్టర్ పోషించడం జరుగుతుంది. ఈ కిరణజన్య సంయోగ క్రియ చేసుకోవటంలో కూడా ఈ హార్వెస్టర్ అనేది బాగా ఉపయోగపడటం జరుగుతుంది. దీన్ని కూడా మనం ఎకరానికి 250 ml కనుక మనం వాడుకున్నట్లయితే మనకి ఈ పూత దశలో మంచి మొక్క ఆరోగ్యంగా తయారవడానికి ఉపయోగపడుతుంది. అలాగే నెక్స్ట్ మనకి ఈ ఊడ దిగే టైం ఈ దశలో మనం ఏం చేసుకోవాలంటే జిప్సం వాడుకున్న తర్వాత 200 kg ఎకరానికి జిప్సం వాడుకున్న తర్వాత మనం ఈ టెట్రా పవర్ ఏదైతే ఉందో ఈ టెట్రా పవర్ వేయటం వల్ల ఏంటంటే మనకి ఈ ఈ ఓడ అనేది తొందరగా మనకి బొళ్ళాన్ దశగా మారటానికి, అలాగే వచ్చినటువంటి ప్రతి ముళ్ళు కూడా కాయగా కన్వర్ట్ అవ్వటానికి తయారవటానికి అనేది ఈ టెట్రా పవర్ అనేది కీలక పాత్ర పోషించడం జరుగుతుంది. అలాగే మనకి దీనివల్ల ఏంటంటే న్యూట్రియంట్స్ అండి, మెయిన్గా ఈ మొక్కకు కావాల్సిన న్యూట్రియంట్స్ మేనేజ్మెంట్లు ఇవి కీలక పాత్ర పోషించడం జరుగుతుందండి. సో కాబట్టి ఏంటంటే ఈ టెట్రా పవర్ను కూడా మనం ఈ షెడ్యూల్ కండి ఒక షెడ్యూల్ పెట్టుకుని వాడుకోవాలి. అలాగే తర్వాత మనకు వచ్చేసి 45 రోజులు నుంచి 50 రోజుల దశలో మనకు గనక ఈ కాళరత్న ఏదైతే ఉందో ఇది కాల్షియం కంటెంట్ ఉంటుందండి. ఈ కాల్షియం వల్ల ఏంటంటే మనకి ఆ పెంకు అనేది బాగా కట్టడానికి, అలాగే గింజ ఊరటానికి బాగా కీలక పాత్ర కాల్షియం నైట్రేట్ కూడా అవసరం. కాబట్టి కాళరత్న అనే దాంట్లో కాల్షియం ఉండటం జరుగుతుంది. అలాగే మొక్కకు కావాల్సిన అమినో యాసిడ్స్ కూడా ఇందులో యాడ్ చేయడం జరుగుతుంది. సో ఈ కాళరత్న వాడటం వల్ల ఏంటంటే మంచి క్వాలిటీ రావడం జరుగుతుంది కాయ. అలాగే మనకి మార్కెట్ కూడా రేపు మనం తీసుకెళ్ళినప్పుడు కూడా మంచి నీట్గా కాయ అనేది కనపడడం జరుగుతుంది, మంచి కలర్ రావడం జరుగుతుంది, బాగా పెంకు అనేది దృఢంగా ఉండటం జరుగుతుందండి. సో గింజ కూడా బాగా ఊరడానికి బాగా సహాయపడుతుంది. అలాగే చివరి షెడ్యూల్కి వచ్చేసరికి మనకి నెక్స్ట్ వచ్చేసి 55 రోజులు 60 రోజులు ఆ దశలో కనుక మనం 60 రోజుల దశలో కనుక మనం ఈ కేబోయో కనుక వాడుకున్నట్లయితే మనం ఈ కేబోయో వాళ్ళు మెయిన్ ఏంటంటే వెయిట్ రావడానికి అండి, గింజ బాగా వెయిట్ రావడానికి, అలాగే పైరు కూడా మీకు ఎక్స్టెన్షన్ అంటే ఈ వ్యాధి నిరోధక శక్తి అనేది సహజంగా పెంచుతుంది. కాబట్టి పొటాష్ మొక్కకి రెసిస్టెన్సీ కూడా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే తొందరగా మనకి చీడపీడలు రాకోకుండా మొక్కకు కావాల్సినటువంటి వ్యాధి నిరోధక శక్తి డెవలప్మెంట్ చేస్తుంది. అలాగే మనకి ఈ కాయ ఏదైతే ఉందో బాగా సైజు రావడానికి, గింజ ఊరటానికి, మనకి ఆయిల్ పర్సెంటేజ్ పెరగటానికి కూడా ఈ కేబోయ్ అనేది కీలక పాత్ర వహించడం జరుగుతుందండి. సో ఇదండి. అలాగే మనం మొక్క వేసుకునే ముందు భూమిలో
మనం ఒక ఎకరానికి 5 నుంచి 10 కేజీలు ఈ ట్రూ సాయిల్ ఏదైతే వాడుకుంటామో ఇది విల్ట్ కంట్రోల్ చేయటంతో పాటు అంటే మొక్కలు చనిపోయేటటువంటి దీని నుంచి కాపాడుతుంది. అలాగే మనం వేసినటువంటి ఎరువులు ఏవైతే ఉన్నాయో మనం వాడేటువంటి ఫాస్ఫరస్, పొటాష్ ఎరువులు ముఖ్యంగా మన నేలలో స్టోర్ అయి ఉంటున్నాయి. సో మనం వేసినవి అవి మొక్కకు అందుకోకుండా అట్లాగే నిశ్చలంగా ఉండటం వల్ల మనం వేసిన ఎంత ఫర్టిలైజర్ వేసినా మొక్క ఎంత కావాలో అంతే తీసుకుని మిగతా స్టోర్ అవుతుంది. సో మనం ఈ ట్రూ సాయిల్ కనుక వాడుకున్నట్లయితే దాన్ని కరిగించి మొక్కకి భూమిలో ఉన్నటువంటి నిర్వీర్యమైనటువంటి వేస్టేజ్గా పడి ఉన్నటువంటి ఫర్టిలైజర్ని మొక్కకి సహజసిద్ధంగా అది కరిగించి అందించడం ద్వారా మనకి ట్రూ సాయిల్ కీలక పాత్ర పోషించడం జరుగుతుందండి. సో ఇవ్వండి మనకు ప్రోడక్ట్లు వేరుశనగలో మనం వాడుకోవాలన్నటువంటి షెడ్యూల్ అండి. సో మనకి గెయినప్ వచ్చేసి మొదటి దశలో గెయినప్, అలాగే 30 రోజుల నుంచి ఈ దశలో హార్వెస్టర్, అలాగే మనకి ఓడదిగే టైంలో 45 రోజుల దశలో టెట్రా పవర్, అలాగే 50 రోజులు ఆ దశలో వచ్చేసేసి కాలరత్న, మనకి నెక్స్ట్ వచ్చేసి 60 డేస్ ఆ టైంలో వచ్చేసి 60 డేస్ 65 డేస్ ఆ టైంలో కేబోయో. ఇలా ఒక మన షెడ్యూల్గా కనుక ఈ న్యూట్రియంట్స్ మేనేజ్మెంట్ని మనం చేసుకున్నట్లయితే మనకు కంపల్సరీ ఈల్డింగ్ అనేది కంపల్సరీ తేడా వస్తుంది. అలాగే కాయ క్వాలిటీ తేడా వస్తుంది. మొక్కకు కావాల్సినటువంటి వ్యాధి నిరోధక శక్తి పెంచడం జరుగుతుంది. మనకి ఎక్కువ రోజులు అంటే మన కాల వ్యవధి 110 రోజులు అని వేరుశనగ ఆ కాల వ్యవధి ఇస్తే ఆ కాల వ్యవధి దాకా అది నిలబడినప్పుడే మనకి ఆశించినంత దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం వాడేటువంటి పురుగు మందులు, తెగులు మందులతో వీటితో కలిపి ఈ షెడ్యూల్కి వాడుకోవచ్చు అండి. మనకి ఇంకా చాలా వీడియోస్ వేరుశనగ ఉండేయండి. సో మన ఛానల్లోకి వెళ్ళి వాటిని కూడా ఒకసారి చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి నీటి యాజమాన్యం వాటి గురించి కూడా మనం ఇంకొక వీడియో కూడా చేయడం జరుగుతుందండి. సో అండి ప్రజెంట్ అయితే మనకి ఇదండి సస్యరక్షణ, మనం ఎలాంటి న్యూట్రియంట్స్ మేనేజ్మెంట్ చేసుకోవాలనే దాని గురించి అయితే ఫుల్ ప్లెజర్గా అయితే ఈ వీడియో అండి. నెక్స్ట్ మనకి వచ్చేటువంటి చీడపీడల గురించి ఇంకో వీడియో కూడా చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ తోటి రైతులు షేర్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. మరో వీడియో అయితే కలుసుకుందామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.